హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మార్నింగ్ లేవగానే వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుందండి. పక్షుల కోసం వరికంకులు అయితే రెగ్యులర్గా ఇలా కడుతూ ఉంటామండి. చాలా పక్షులు అయితే వస్తాయి. ఇదే కాకుండా ఇంకా ధాన్యం కంటైనర్ అని చెప్పి ఆన్లైన్లో తెప్పించాము. దానిలో వడ్లు నింపేసి ఉంచితే పక్షులు చక్కగా వాటికి కావలసినప్పుడు తీసుకుని తిని వెళ్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే వీధిలో రెగ్యులర్గా ముగ్గు వేయడం అవ్వడం లేదని చెప్పి పెయింటింగ్స్ తోటి ముగ్గు వేసేసుకుంటున్నాను. మేము పైన ఉంటాము, అందుకు కాబట్టి కిందకి వెళ్ళి రోజు ముగ్గు వేయాలంటే పిల్లలతో అవ్వడం లేదు. పైన అయితే రెగ్యులర్గా ముగ్గు వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడ ఇలా పెయింటింగ్స్తో వేసేస్తే గుమ్మం నిండుగా ఉంటుందని చెప్పేసి ఇలా పెయింటింగ్స్ తోటి ముగ్గులు వేసేస్తున్నాను. ఇంకా సంక్రాంతి కూడా ముందు స్టార్ట్ అవబోతుంది కదా, అప్పుడు కూడా గుమ్మం చాలా నిండుగా ఉంటుందని చెప్పేసి ఇలా వేసేస్తున్నాను. నేను డిజైన్లు అయితే ఈజీగా వేసేయగలుగుతాను, కానీ ఇలా మిలికెల్ ముగ్గులు అయితే కొంచెం కష్టమే అని నాకు అనిపిస్తుంది. పూర్వం జాలితో అలికి తడి బియ్యం పిండితో ముగ్గు పెట్టేవారు కదండి. ఈ మధ్యన చాలామంది అలా పెట్టుకుంటున్నారు. నేను అదే కాన్సెప్ట్తో రెడ్ కలర్ ఉంటే దాన్ని కింద వేసేసి దానిపైన వైట్ కలర్ పెయింట్ తోటి మెలికల ముగ్గులు అయితే వేస్తున్నాను. బార్డర్స్తేనండి, బార్డర్స్ వరకే మెలికల ముగ్గులు వేస్తున్నాను. మామూలు రెగ్యులర్గా కింద నార్మల్ డిజైనే వేసేస్తున్నానండి. ముగ్గుకి పైన కింద కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెలికల్ ముగ్గులతో బార్డర్స్ వేసేసి మధ్యలో కలర్స్ వేసి ముగ్గునైతే వేసానండి. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. అనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదండి. నాకు ఒక 3 days అయితే పట్టింది. ఇది అందంగా వేసి ఎక్కడ మచ్చలు ఎక్కడ అంటుకోకుండా రావడానికి వచ్చేలా వేయడానికి 3 days అయితే పట్టిందండి నాకు. ఇక ఆ తర్వాత అయితే మేము కోటి దీపోత్సవం అని మా ఇంటికి దగ్గరలో ఒక గుళ్ళో పెట్టారు. అక్కడికైతే వెళ్ళామండి. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. రకరకాల దేవతా విగ్రహాలతోటి రకరకాల పువ్వులతోటి అలంకరించారు, రంగులతో అలంకరించారు. దేవతా ప్రతిమల్ని నేల మీద డ్రాయింగ్ కింద వేసి వాటిని కూడా దీపాలతోటి పువ్వులతోటి చాలా బాగా అలంకరించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమనైతే గీశారు. ఈ కోటి దీపాల్లోనే రెండు ఒత్తులు వేసి మనం వెలిగించాలంటే అంత ప్లేస్ సరిపోదు కాబట్టి 360 ఒత్తులు అవి కూడా కలిపి ఒత్తులు లెక్కేనండి. దీపాలు లెక్క కాదు, ప్రమిదలు లెక్క కాదు, ఒత్తులు మాత్రమే లెక్క. 365 ఒత్తులు వేసిన దీపాలు కొన్ని, 2 ఒత్తులు వేసినవి కొన్ని, అలాగా 11 ఒత్తులు వేసినవి కొన్ని, అలా పెట్టి మొత్తం అన్నీ కూడా 1,000 ఒత్తులు వచ్చేలాగా లెక్క పెట్టి వేశారు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే పరమేశ్వరుణ్ణి రంగులతోటి అందంగా అలంకరించి పువ్వులు దీపాలతోటి ఇక్కడ డెకరేట్ చేశారు. ఇవే కాదండి, ఇంకా దుర్గమ్మ తల్లి, శ్రీకృష్ణుడు, శివుడు ఇలా రకరకాల దేవతా విగ్రహాలను పెట్టి దేవతా ప్రతిమలను కూడా పెట్టి ఇందులో ఇంకా ఓంకారం కూడా అలంకరించి దానికి కూడా దీపాలతో అలంకరించారు. ఇది మొత్తం అంతటినీ కూడా ఇలా అలంకరించడానికి తెల్లవారుజాము నుంచి మొదలుకొని మధ్యాహ్నం 3:30 4:30 ఆ టైం వరకు ఇలా చేస్తూనే ఉన్నారండి. ఇంకా 5 గంటల నుంచి పూజ అయితే ప్రారంభించేశారు. పూజ ప్రారంభించిన తర్వాత ఈ దీపాలన్నిటిని వెలిగించడానికి రాత్రి 10 గంటల తర్వాత అయితే వెలిగించారు. ఇవన్నీ వెలిగించిన తర్వాత అన్నీ ఒకేసారి చూస్తే చాలా అందంగా చాలా నిండుగా ఉంది. గుడి లోపలే కదండి, గుడి ప్రాంగణం ఇంకా గుడి బయట ప్రాంగణం కూడా చాలా చాలా దేవతా విగ్రహాలను అయితే పెట్టి పువ్వులతోటి ఇంకా దీపాలతోటి చాలా అందంగా అలంకరించారు. ఆదియోగి విగ్రహాన్ని పెట్టారు. ఇంకా శివపార్వతులు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి,
సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు ఇలా రకరకాల దేవతామూర్తుల్ని పెట్టి అలంకరించారు. ఈ వీడియో ద్వారా మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మేము ఇంటికి వచ్చేసిన తర్వాత థర్మాకోల్ బాక్స్లో లైవ్ ఫిషెస్ ఇంకా ప్లాంట్స్ అయితే ఉంటాయి కదా, అవి తెచ్చుకుని పెంచుకుంటున్నాము. వాటర్ లిల్లీస్ ఉంటాయి కదా, వాటర్ లిల్లీస్లోని బాగా గ్రో అయిన తర్వాత ఇవి వాటర్లోనే పెరుగుతాయండి. వాటర్ లిల్లీస్ పెట్టుకుని దాంట్లోనే ఫిష్ వేసుకున్నాము. ఫిష్ వేసి చాలా రోజులు అవుతుందండి. ఇవి పిల్లలను కూడా పెట్టాయి. ఒక 20 పిల్లల వరకు అయితే వచ్చాయి. దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేస్తాము. క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తానండి. చేప పిల్లలు అయితే ఉంటాయి కదండి, మనం మగ్గు సాయంతో కానీ లేదంటే చేత్తో కానీ తీసుకుని చేపలన్నిటిని సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా, వాటర్ అన్నిటిని కూడా ఒక చిన్న కంటైనర్ వాటర్ గ్లాస్తో కానీ మగ్గుతో కానీ తీసుకుని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మేము 2 పాట్స్లో అయితే పెట్టామండి. పెట్టిన తర్వాత అవి వాటరు బాగా పక్కకు తీసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇసుక అయితే వేసుకోవాలి. ఇది రెగ్యులర్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. చేపలు పైకి రావడం వల్ల నీళ్ళన్నీ కూడా బురదల కింద మారిపోతున్నాయి. దానివల్ల మేము ఇలా ఇసుక పైన వేసి సెట్ చేద్దామని చెప్పి తీసాము. అడుగున కంపోస్టు, నల్లమట్టి కలుపుకుని అయితే ఇవి పెట్టుకోవాలండి. మొక్కలు పెట్టుకోవాలి. ఇవి వాటర్లోనే బ్రతుకుతాయి. ఇది పెట్టుకున్న తర్వాత పైన ఒక లేయర్ పైన ఈ బురద మట్టి పైన ఇసుక వేసుకోవాలి. ఇసుక వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చేపలు అటు ఇటు తిరగడం వల్ల మనకి నీళ్లు కలకలైపోయి బురదల కింద కనిపిస్తున్నాయి. ఇలా ఇసుక వేసుకోవడం వల్ల నీళ్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటర్కి సన్న పైప్ ఉంటుంది కదండి, అది తీసుకుని నోటితో కొద్దిగా లాక్కున్న తర్వాత ఆ పైప్తో కనుక మనం ఫిల్ చేసుకున్నామంటే వాటర్ కలకలవ్వకుండా ఉంటాయి. లేదు అంటే కనుక చేతిని అడ్డం పెట్టుకుని వాటర్ని ఫిల్ చేసుకోవాలి. వాటర్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత చేపలను కూడా అందులో వదిలేసుకోవాలండి. వీటికి మేమైతే అక్వేరియంలో ఫిష్ పాట్స్కి ఫుడ్ ఇస్తారు కదండి, ఆ ఫుడ్డే యూస్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఫుడ్ ఏమి ఇవ్వకపోయినా కూడా మనం ఇక్కడ లైవ్ ప్లాంట్స్ వేసాం కాబట్టి అవి సరిపోతాయి. అక్వేరియం అయితే రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలండి. ఇదైతే కనుక మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. నేను నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నానండి. వాటర్ చూసారా, మనకి ఒక చెరువులో ఉన్నట్టుగా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఈ లిల్లీ ఫ్లవర్స్ కూడా మొగ్గలు అయితే వేసేయండి. ఇవి ఎల్లో కలర్లో పూస్తున్నాయి, 1 డే మాత్రమే ఉంటున్నాయి. మీలా కాకుండా కలవ పూలు కూడా వేసుకోవచ్చండి. నాకైతే అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.